చూడు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నా దగ్గర ఉన్నటువంటి చెడులు మామూలు చెడులు కాదు. సారాయి తాగుతాను, వ్యభిచారం చేస్తాను, దొంగతనం చేస్తాను, అసలు ఎన్ని ఉన్నాయి అంటే అబద్ధాలు చెబుతాను, చాలా చేస్తాను ప్రవక్త. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఏంటి ఆడన్నింటిని నేను మానుకోవాలి, నాకేదైనా చెప్పండి అన్నారు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నువ్వు చచ్చిపోయేదాకా అబద్ధం ఆడకు అన్నారు. చాలా సంతోషపడ్డాడు. అమ్మో, నేను సారాయి తాగుతానని చెప్తే సారాయి మానుకోమనలా, వ్యభిచారం చేస్తానంటే వ్యభిచారం మానుకోమనలా, ఇదిగో నేను దొంగతనం చేస్తానంటే దొంగతనం మానుకోమని చెప్పలా. ఇది ఒక్కటే కదా, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుడైనటువంటి అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నేను చచ్చిపోయేదాకా అబద్ధం ఆడను అని ప్రమాణం చేశాడు. వెళ్ళిపోయాడు. చీకటి పడింది. నేలక బాగా కోరుకుంటుంది, సాధారణంగా అలవాటే కదా. అలవాటైనడు ఓ పెగ్గు కోసం బయట బార్కి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాడు. పైన అయ్యాడు. అంతరాత్మ జ్యోతి ఎవరై, నిన్న ప్రవక్త గారి ముందు ఏమని ప్రమాణం చేశావు? అవును, అబద్ధం అని చెప్పాను. వాటి తనంతట తాను ఏ విధంగా చూడండి, ఆ నఫ్సే అమ్మారా ప్రోత్సహిస్తూ ఉంటుంది. నఫ్సులు ముతమైనా కదా, అతను మారిపోయి ప్రమాణం చేశాడు కదా. అరే, మరి ప్రవక్త గారికి అబద్ధం అని చెప్పనున్నావు, ఇప్పుడు నువ్వు సారాయి తాగావు, నిన్న సాయంత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ప్రవక్త గారు అడుగుతారు, నువ్వేం సమాధానం చెప్తావు? ఆ ప్రవక్త ముందు నేను అబద్ధం ఆడటమా, అబద్ధం ఆడనని చెప్పి ప్రమాణం చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం చీకటి పడిపోయింది. చీకటి పడిపోయిన తర్వాత సాధారణంగా ఇతనికి వ్యభిచారం చేసినటువంటి అలవాటు ఉంది కాబట్టి బాగా రెడీ అయిపోయాడు, బయలుదేరాడు. మళ్ళీ మనసాక్షి ప్రశ్నిస్తుంది, ఎక్కడికి? అవును, నేను వ్యభిచారం చేయొద్దని ప్రవక్త గారు చెప్పలేదు కదా, నాకు అబద్ధం ఆడవద్దన్నాడు. కరెక్టే, మరి రేపు ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళావంటే ఆ పవిత్ర ప్రవక్త ముందు నేను వ్యభిచారం చేశాను అని చెప్పడం వచ్చి అది కూడా విడిచిపెట్టేశాయి. ఇంకా సమయం అయిపోయింది, దొంగతనానికి బయలుదేరాడు. అదే అంతరాత్మ ప్రశ్న. సోదరులారా చూడండి, ఒక్క అబద్ధం ఆడద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన ఆ వివేకంతో అతడి జీవితం మొత్తం మారిపోయింది. మంచి వ్యక్తిగా మారిపోయాడు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవడైతే సారాయి తాగాడో వాడికి 40 రోజుల యొక్క ఆరాధన కూడా స్వీకరించబడదు. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, సారాయి త్రాగిన వాడు అవిశ్వాసపు చావు చేస్తాడు. ఏ విధంగానైతే వ్యభిచారం చేసేవాడు వ్యభిచార స్థితిలో విశ్వాసం ఎత్తివేయబడుతుందో, దొంగతనం చేసేవాడు దొంగతనం చేసే స్థితిలో విశ్వాసం తీసుకోబడుతుందో, సారాయి స్థితిలో, సారాయి తాగిన స్థితిలో విశ్వాసం ఎత్తుకోబడుతుంది, వాడు అవిశ్వాసం అయిపోతాడు. ఉస్మాన్ రదియల్లాహు తఆలా రివాయత్ చేస్తున్నారు, ఇబ్నే మాజా హదీస్లో ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. ఎలా ఆలోచిద్దాం కొంచెం. ఒక వ్యక్తి పూర్వకాలంలో గతించినటువంటి రోజుల్లో ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు. చాలా మంచివాడు, దైవభీతిపరుడు, సదాచార సంపన్నుడు. అయితే ఆ కాలంలో ఒక స్త్రీ ఉండేది. ఆయన చాలా భ్రమింపచేసింది, చాలా వలవేయటానికి ప్రయత్నం చేసింది. కానీ పుణ్యాత్ముడు ఎప్పటికి కూడా తలవగ్గడండి. జురైజ్ తలవగ్గాడా? లేదే. కానీ నిందపడింది. నింద వేరే విషయం. యూసుఫ్ అలైహిస్సలాం మహామంత్రి యొక్క భార్య పిలిచింది, తలవగ్గాడా? లేదే. కానీ ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందిన అందమైన స్త్రీ ఏకాంతంలో నిన్ను పాపకార్యానికి పిలిచినప్పుడు కూడా ఫకాల ఇన్ని యఖాఫుల్లా, అల్లాహ్కు నేను భయపడుతున్నాను అని నువ్వు దూరం అయిపోతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన నీడలో నీకు చోటిస్తాను అంటున్నాడు. కానీ అవకాశం ఎప్పుడు దొరికిద్దని చెప్పి చూస్తున్నావే, ఎంతటి దుర్మార్గం. నువ్వు ఫోనుల్లో ఏం చూస్తున్నావో తెలియదు అల్లాహ్కు. సోదరులారా ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచించండి. కాబట్టి ఎవరైతే ఆ పుణ్యాత్ముడు ఉన్నాడో ఆ స్త్రీ చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒక నీతిమంతుడు, సదాచార సంపన్నుడు ఎలాంటి పరిస్థితి, వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులు కూడా పోవద్దు అన్నాడు. అంటే వ్యభిచారం చేయడం అంటే చూస్తే కంటి వ్యభిచారం, నీ హిస్టరీ మొత్తం ఆయన దగ్గర సేఫ్ ఉంది, నీ ఫోన్లో హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు. కంటి వ్యభిచారం, వింటే చెవి వ్యభిచారం, మాట్లాడితే నోటి వ్యభిచారం, నడిస్తే కాళ్ళ వ్యభిచారం, తాకితే చేతి వ్యభిచారం, మర్మంగాన్ని తాకితే ఘోరమైన వ్యభిచారం. బనీ ఇశ్రాయేలు కాలంలో ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు ఆరాధన చేశాడు, 1000 సంవత్సరాలు. కానీ ఒక స్త్రీ మోహానికి లోనయ్యాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని యొక్క కర్మలు చూసేటువంటి సమయంలో 1000 సంవత్సరాల ఆరాధన ఒకవైపు, ఈ వ్యభిచారం ఒక్క పాపాన్ని ఒకవైపు పెడితే ఈ వ్యభిచారం ముందు 1000 సంవత్సరాల ఆరాధన తెలిపోయింది. అందుకని అల్లాహ్ అన్నాడు, వలా తక్రబు జినా, వ్యభిచారం దరిదాపులకు పోకండి. సరే, ఆ స్త్రీ ఎంతగానో ప్రయత్నం చేసింది, ఆ పుణ్యాత్ముడు పోలా. సరే అని చెప్పేసి తన బానిసను పంపించింది. బానిస వెళ్ళాడు. ఏంటి అంటే, ఏమండి ఆవిడ పరిస్థితి బాగలేదండి, మీరు వచ్చి ఏదైనా సహాయం చేయాలండి అన్నాడు. పుణ్యాత్ముడు కదా, ఎవరైనా సరే సహాయం చేయాలని కానీ వెంటనే స్పందిస్తాడు. మనలాగా రాతి మనుషులు కాదు వాళ్ళు.
పుణ్యాత్ములు అంటే వాళ్ళు ఈరోజు మన స్వార్థం కోసం బ్రతుకుతున్నాం. మనం అత్తలకు మామలు కూడా సేవ చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి కఠినాత్ములుగా మారిపోయాం మనం. కన్న తల్లిదండ్రులకు కూడా మనం మాట వినం, అంత కఠినాత్ములు అయిపోయాం మనం. సరే, అలాంటి స్త్రీ తెలిసి కూడా ఆయన అయ్యో సహాయం చేయాలని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళాడు, ద్వారం మూసేశాడు. ఇంకా లోనికి వెళ్ళాడు, ద్వారం మూసేశాడు. ఇంకా లోనికి వెళ్ళాడు, ద్వారం మూసేశాడు. బానిస వెనక నుంచి తలుపులన్నీ మూసేసుకుంటూ వచ్చింది. చివరి గదిలో స్త్రీ ముస్తాబయ్యుంది. ద్వారాలన్నీ కళ్ళు పెట్టేశారు. అలంకరించబడినటువంటి స్త్రీ ఉంది, సారాయి బుడ్డు ఉంది, పసిపాప ఉంది. స్త్రీ అంది, ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రయత్నం ఇది. నీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్లు 3. నా కోరికైనా తీర్చు, లేదు ఈ సారాయినా తాగు, లేదు ఈ బిడ్డనైనా చంపేసి. ఎంత గీ పెట్టుకున్నా గడైతే తీయరు, ఎందుకంటే ప్రీ ప్లాన్డ్గా మొత్తం చేసేసింది. కాకపోతే ఆ రోజు జులైకా కూడా ప్రయత్నం చేసింది, కానీ మంత్రి వాళ్ళు వచ్చేసారు తలుపు దగ్గరికి. చింపేసింది, అక్కడికి చొక్కా చించేసింది, ఎంబడే ప్లేట్ మార్చిందండోయ్. మీ శ్రీమతిని పాడు చేయాలనుకున్న వాడికి ఏ శిక్ష వేస్తారు? జైలు శిక్ష మరేంటి అంది. కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళ పాపం పండితులు ఏమన్నారంటే, ముందు వైపు చిరిగి ఉంటే పురుషుడు తప్పు, ఎందుకంటే చొక్కా ముందు వైపు చిరిగేది, వెనక వైపు చిరిగింది అంటే స్త్రీదే తప్పు అని చెప్పి నిర్ణయించారు. సరే, ఈవిడ కూడా చెప్పింది, ఏదైనా డిసైడ్ చేయి, నా కోరిక తీరుస్తావా, లేదు సారాయి తాగుతావా, ఆ పసిపిల్లవాడిని చంపుతావా? ఆప్షన్ ఇదే, 3 ఉన్నాయి, ఏదైనా నువ్వే సెలెక్ట్ చేసుకో. పుణ్యాత్ముడు కదా పాప, ఆయన ఏమనుకున్నాడంటే, ఈ దుర్మార్గురాలతో నేను ఈ పని చేయడమా చెల్లదు, అయ్యో ఈ పసిబిడ్డను నిన్ను చంపటమా ఘోరమైనటువంటి పాపం, దీనికి ఒడికట్టాను, మరేం చేయాలి? సారాయి బుడ్డి తాగుతాను అని చెప్పేసి పాపం అది తప్పించుకోవడానికి సారాయి తాగేశాడు. సారాయి తాగిన తర్వాత ఆ మొత్తులో, ఆ కెంపులో, ఆ కిక్కులో తన కోరికను తెచ్చుకున్నాడు, స్త్రీతో వ్యభిచారం చేశాడు. సాక్ష్యంగా ఉంటాడు కదా అని చెప్పేసి ఆ బిడ్డను కూడా తర్వాత చంపేశాడు. అందుకని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, సారాయి సకల పాపాలకు తల్లి లాంటిది. ప్రళయ దినం రోజున ఎవరైతే సారాయి తాగుతాడో అతని యొక్క పేదాలు కిందకి వేలాడబడి ఉంటాయి, పై పేదమేమో ముఖం మొత్తం కప్పివేయబడుతుంది. సోదరులారా, ఎంత దుర్మార్గం! ఈ సారాయి విలువలన్నిటి కూడా మంట కలుపుతుంది. స్నేహితుల్ని కూడా చూస్తూ ఉంటారు, తాగడానికి అక్కడికి వెళ్ళారు, తాగిన మైకంలో స్నేహితులు ఒకరిని కూడా చంపుకోవడం మనం చూస్తూ వచ్చాము. సారాయి. అందుకని ఇస్లాం ధర్మం అల్హమ్దులిల్లా ఒక్క సారాయి కాదండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మొత్తును ఇచ్చే ప్రతి పదార్థం సారాయి, అన్ని హరామే. చాలా మంది చెప్తారు కళ్ళు అవి సూర్యోదయం కంటే ముందు తాగొచ్చు, ప్రతిదీ మొత్తిచ్చే ప్రతిదీ, తర్వాత వచ్చేదైనా మొత్తు వచ్చే ప్రతిదీ హరామే. పేర్లు మార్చుకోవచ్చు, ఈరోజు రమ్ము జిమ్ము ఏదో పేర్లు ఉండే, ఆ పేర్లు కూడా మనకు తెలియదు. ఆ ఏ పేరు పెట్టినా మొత్తు వచ్చే ప్రతి పదార్థము సారాయి అని చెప్పలేదు. ఖమ్ర్ ఏదైతే మొత్తుందో, నీకు మొత్తును ఇచ్చే ప్రతి పదార్థము హరామే. దాంతో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకోటి ఏం చెప్పారో తెలుసా? మొత్తొచ్చేదే కాదు, ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో మొత్తొచ్చేది కూడా హరామే.